జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా. రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. సిరివెన్నెల గారు మహానుభావులు. పాట చాలా గొప్పగా రాశారు. కానీ ఇది ప్రేమలో ఉన్నవారికి, పడ్డవారికి కాదు. అదేంటి, ఉండటం ఏంటి పట్టం ఏంటి రెండు ఒకటే అనుకుంటున్నారా? కాదు. నా దృష్టిలో ప్రేమ అనేది ఒక విశ్వం. ప్రేమలో ఉండటం అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి విశ్వం అంచుల్లో నించుని విశ్వంలోకి చూస్తా డ్యూయట్ పాడుకోవడం. ప్రేమలో పట్టం అంటే ఓ వన్ సైడ్ లవర్ వాడి ప్రేమని మోయలేక అదే విషయంలోకి పడిపోవడం. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. నా జీవితం అంతా ఇలాగే ఉంటుందని నేను చెప్పను, ఎందుకంటే ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే. మరి ఇంత తెలిసి ఎందుకురా పిచ్చోళ్ళ అంటారు నా ఫ్రెండ్స్. కాదు, ప్రేమికుల్లా అంటాను నేను. రే శశి వద్దురా. అయినా సినిమాలో స్టార్ట్ అయినట్టు ప్రేమ కథలు ఎందుకు స్టార్ట్ అవ్వరా? అదే హీరో కోసం హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, అలాగా. నా హీరోయిన్కి వేరే హీరో ఉన్నాడు. ఆహా, ఈడాశాల రే స్వామి, రాత్రి ఏంట్రా రాత్రి? అదే ఏం లేదు, ఈ బ్యాండెడ్ ఎవడేసాడా అని. మేమే వేసాం, తప్పుతుందా రే? అలా కాదురా బాబు, నన్నేం అడక్కు. వెనకోడు వస్తున్నాడుగా, ఆడిని అడుగు. హలో, రాత్రి కొంచెం లేట్ అయింది, అయిపోద్ది ఈరోజు పని అయిపోద్ది. రే అఖిలు, సరే సరే, ఓకే, ఉంటాను. నీకు మళ్ళీ కాల్ చేస్తాను. రే అఖిలు. రే, రాత్రి ఎట్రా అంత కాల్ దబ్బో? అలా కాదు బే. సిగ్గులేదు మరి? ఒక అమ్మాయి కోసం ఎట్రా చిరాగ్గా? నా వల్ల కదరా బాబు, ఇలాగా నా వల్ల కాదు. రా, వెళ్ళిపోయాడా? నాకేం తెలీదు. జీవితం దీనమ్మ. రాత్రి అయితే చాలరా, దయ్యంలో తలకెక్కేస్తుంది. నా వల్ల కావట్లేదురా. మా వల్ల కూడా కావట్లేదు. అయినా అందరి పరిస్థితి బాగానే ఉంది కదరా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? సర్లేరా, వదిలే. అయినా నేను వెంట పడితే కానీ అది అమ్మాయిన విషయం దానికి గుర్తురాదు. అది కూడా వచ్చి నా దగ్గర స్టంట్ తప్పడమే. సర్లే, త్వరగా పద, వర్షం పడేలా ఉంది. అక్కడ టిఫిన్ కూడా అయిపోయేలా ఉంది.
బా ఈ వర్షం ఏంట్రా బాబు. రే స్వామి, ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ప్లేట్ పూరి. దీనమ్మ వీడికి నాకన్నా ప్లేట్ పూరి ఎక్కువైపోయింది. ఏట్రా ఏం లేదురా, నాకు కూడా ప్లేట్ చెప్పు. అన్న, ఇంకో ప్లేట్ పూరి అంటన్నా. రే స్వామి, శాడిజం మీద, ఈవిలిజం మీద, సైకోయిజం మీద ఒక సినిమా తీస్తా. సినిమా పేరు ది దయ్యం. ఏంట్రా సినిమా తీయబోతున్నావా? అది మీ పాప మీద. ఫోన్లో పత్తి కలిపిన తీసి అనుకుంటున్నాట్రా సినిమా తీయడం అంటే. నా వల్ల కాదురా బాబు, ఇలా నా వల్ల కాదు. నన్ను వదిలేరా బాబు, నన్ను వదిలే. అలా కాదు స్వామి, నేను చెప్పేది నేను బాధిస్తాను రా. నా గురించి బాధ లేదు అది ఓకే. బాగా తిన్నావా? మరి తినాలి కదా. మాట్లాడితే బెటర్ మీ పాపతో. ఏంటి మళ్ళీ చెప్పు. మాట్లాడితే బెటర్. చచ్చిపోతారా? వద్దు, చచ్చొద్దు, వెళ్ళి మాట్లాడతాం సరేనా? నువ్వేంట్రా? నువ్వు రాత్రి గోల్ దూపినప్పుడు ఫిక్స్ చేయం నీ తెల్లకన్నా ఈరోజు మాట్లాడించాలని. చాలే హెక్ హెక్. అవునా? ప్రపంచంలో ఇంకా మంచితనం బతికే ఉందా? మాట్లాడించాలి. అది నా చుట్టూ తిరుగుతుందా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. పదా, ఈరోజు మీ చెల్లోనైనా తేలిపోవాలి. ఇక చూడు, ఎక్కువ మాట్లాడుకో. చెప్పాలనుకుని ఫ్రాంక్గా చెప్పు. కాల్ చేయమాకే ప్లీజే. నువ్వు నాకు చెప్తున్నావా? నాకు ఏరా స్వామిడు, ఈరోజు మీ చెల్లిని ఫ్లోట్ చేస్తాను. ఎలా అంటే అసలు శశి నేను నిన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యాను అని ఫీల్ అయిపోయి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. రేయ్ రూప వచ్చిందిరా. ఎక్కడా? ఇంకా నేను వదలలేదుగా. రూప నిజంగానా? తిరుగురా. స్వామి వదిరా ప్లీజ్ రా. తిరుగురా నీ ఈరోజు వద్దురా, షర్ట్ కూడా బాగాలేదురా, మంచి తీసుకురాలేదురా, ముహూర్తం కూడా బాగాలేదురా. రే ప్లీజ్ రా, ఒక్కరోజు వద్దురా, రేపు వచ్చి మాట్లాడుతున్నా కావాలంటే. వద్దురా. హాయ్ రూపా, చెప్పాను కదా మా ఫ్రెండ్ నీతో 5 నిమిషాలు మాట్లాడతాడని. ప్లీజ్ రే, ఎక్కువ మాట్లాడకు, నా పరువు పోద్ది. ప్లీజ్ జాగ్రత్త. పక్కల. హాయ్ రూపా. చీయదవా, సిగ్గులేదా అసలు నీకు? సిగ్గులేదని ఎలాగో తెలుసు. అట్లీస్ట్ మానం, మర్యాద, ఆత్మాభిమానం ఇలాంటివి ఏవీ లేవా? తోలు తీరింది అదొకటి. ప్రశాంతంగా ఉండదు. అలా వేసుకో. అలా You asked me to come. What's the reason? నీ వల్ల నాకు 5 minutes క్లాస్ దొబ్బింది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఏం చెప్పింది పాప? వాట్? ఎవరినైనా లవ్ చేసేవేమో చి అని. మాట్లాడక నువ్వు. అసలు యూ డోంట్ డిజర్వ్. ఇలాగే అవ్వాలి. నేను చెప్పాను కూడా సరిగ్గా మాట్లాడమని. అయినా ఇవాళ నేను కోపంగా లేను కాబట్టి నేను మనస్ఫూర్తిగా తిట్టలేకపోతున్నాను. ఏం లేదు, మా ఊరిని తీసుకెళ్దామని నీకు దన్ను. కదా, మా వాళ్ళకి తీసుకెళ్ళండి రా. పదరా. రా. నీ గూడు చెదిరింది, నా గుండె పగిలింది, నీకేమో మండింది, మా ఊడి రే, ఆగండి. మండింది. నాకేం తెలీదు. నా మాటకి నేను అక్కడ పూరిది ఏంటంటే రూపాతో మాట్లాడిస్తానని తీసుకొచ్చి శశి, కాదురా, అదేంట్రా అలా తిడుతుంది? తప్పుగా అర్థం చేసుకుంటా. చెప్పేది విందా? మేము అలాంటి వాళ్ళం కాదురా. చెప్పేది వినక మాట్లాడినవక ఎలా? అసలు ఏమనుకుంటుంది అది? ఎలా రా? చాలా తప్పుగా మాట్లాడుతుంది. రే నీకు పగిలిద్దిరా. నా వల్ల కాదు, ఈరోజు ఎలాగైనా రూమ్కి వెళ్ళిపోదాం, ఎత్తాల్సిందే. పద. పద. తాగేద్దాం, పడిపోదాం, బార్లో పడిపోదాం. పద పద. ఈరోజు ఏం కోసేసుకుంటాడు ఏటో. రే శశి, నీకో విషయం. ప్రేమ వేరు, ప్రేమించిన అమ్మాయి వేరు. ప్రేమకి ప్రేమించిన అమ్మాయి అవసరం లేదు. ప్రేమించిన అమ్మాయికి అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు. అందుకే ప్రేమ వెనకాల పడు, బాగుపడతావు. ప్రేమించిన అమ్మాయి వెనకాల పడక నాక్కిపోతావు. ఏటి అర్థమైందా? ఎవరు బాబు, ఎవరితో ప్రేమ అంటారా? దాని మీద ఇప్పుడు ఈ రూపును వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. వదిలే దీని మీద.
రే 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 మెల్లగా రే, రే, మెల్లగా నడరా. జాగ్రత్త. రే రే శశి జాగ్రత్త. రూపా! ఓరి బాబు దించరా రే, రే, బాబు రే. నువ్వు. అరవకూడదురా, జనం ఉన్నారా. పద పద. అందరూ పడుకునే టైం రా. పద రూమ్కి వెళ్ళిపోదాం పద. ఏడు రైడు ఎంతసేపు? అదిగో వచ్చాడు. ఎరా ఏంటి ఏం చేస్తున్నారు? ఏంట్రా నువ్వేనా? ఆబ్వియస్లీ మనమే. ఇప్పుడు నిజం చెప్పు. ఈ విషయంలో మాత్రం నువ్వు చెప్పింది ఫాలో అవుతున్నాను రకిలి. అది రూపా అయితే మాత్రం అది పెద్ద తోప. ఏ నువ్వే? అవునరా, వదిలేశాను. ఎన్నెల్లో దాని వెనకాల తిరిగిన అంటే కొత్త పాపని పట్టాను అనమాట. ఆల్మోస్ట్ పడిపోయినట్టే. అక్కడికి మరి వెళ్తాను అన్నమాట. ఇంకేంటి పద. ఎక్కడికి? పద మరి. అంత లేదు, మీ వల్ల ఏయ్, కాదురా. అలా కాదు, నా నేనే మాట హ్యాండిల్ విను. చేయగలను. మీ నేను వల్ల వస్తాను. కాదు. ఇట్స్ పాసిబుల్ ఓన్లీ టు మీ, యు నో. పక్క జరగండి, పక్క రే జరగండి, రే టైం రే అవుతుంది. రే 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 వెళ్ళిపోయాడు. రే నాకేదో డౌట్ గా ఉందిరా కదా. పద. హే ఏంటి కాలేజ్లో డైరెక్ట్గా చూస్తున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పిలిస్తే పక్కొచ్చానుగా. అయినా ఇలా వచ్చి నీతో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అందుకే ఐ థింక్ ఐ లవ్ యూ. రూపా, దాని గురించి ఎందుకు ఇప్పుడు? దాని ఇంకమ్మ టెంకి. అయినా దాన్ని తిడుతున్నాను. తిట్టుకుంటే నన్ను తిట్టుకోవాలి. మరి నేనే కదా తను ఎవరైనా లవ్ చేస్తుందో లేదో కూడా తెలుసుకోకుండా. నిజమే అనుకో, అంటే అన్నీ తెలుసుకొని లవ్ చేయకూడదు కదా. అయినా ఏం చేయగలం, తనకి వేరెవరో నచ్చి ఉంటారు. తన తప్పే ఉంది. తను ఇంకా మంచిది, నన్ను అవాయిడ్ చేస్తుంది. మంచిది మంచిది అంతే. అయినా అందరూ మనలా ఉండాలనుకోకూడదుగా. గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం ఏడుపు వస్తుంది తెలుసా. చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఏడ్చి ఏడ్చి నీళ్ళు ఇంకిపోయాయి. ట్రై చేసి చేసి అలసిపోయాను. పైకి నవ్వుతున్నాను కానీ లోపల మాత్రం. అందుకే జీవితం అంతా ప్రేమించి ప్రతి నిమిషం కుమిలిపోయే కన్నా ఒక్క నిమిషం ప్రేమించి జీవితాంతం గుర్తుంచుకోవడం బెటర్ ఏమో. రే మీరా, అవును చెప్పడం మర్చిపోయాను. తినే నా కొత్త లవర్, పేరు రూపం. ఓకేలేరా శశి. పర్లేదురా పర్లేదు పద. వదిలే లైట్లా వదిలే. శశి వదిలేరా, పర్లేదు లేరా పద. పదరా. ఏంట్రా బాధపడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకురా, ఐఎమ్ హ్యాపీ విత్ హర్. నా మాట చక్కగా వింటుంది. ఎంతసేపు మాట్లాడినా కేవలం రూపం కదా. రూపా నన్ను ప్రేమించలేదని బాధగా లేదురా, తనని ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నానని బాధగా ఉంది. బహుశా ప్రేమ కన్నా అమ్మాయి గొప్పదేమోరా. అందుకే ప్రతి కథలోని అమ్మాయి గెలుస్తుంది, ప్రేమ ఓడిపోతుంది. బానిసత్వం. బహుశా కన్నీళ్ళు బాధలకు బానిసలేము. అందుకే నొప్పి రాగానే కళ్ళల్లో కరిగి చెంపలపై జారుతాయి. గాలి మేఘాలకు బానిసేమో, చినుకు నేల రాలేదాకా చుట్టూనే తిరుగుతుంది. చాలా చేశాను, చాలా చెప్పాను, చివరికి రాయితో కూడా మాట్లాడాను. కానీ ఎన్ని చేసినా ఒక్క చూపు, నువ్వు ఆ చూపు చూడగానే మోకాళ్ళ పైన పడి నేను నీకు బానిసని అని చెప్పాలనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం నేను నీ చూపుకు బానిస. నిజమే, నువ్వు నా బలహీనత. ప్రతి బలహీనత వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. నా బలహీనత వెనుకలో ఉన్న కారణం. హాయ్ రూపా. ప్రపంచంలో ఉన్న అందమైన రూపాలకి
వాటిని ప్రేమించే ఇంకా అందమైన హృదయాలకి నా ఈ సినిమా అంకితం.